ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను రిలాక్స్డ్గానే కూర్చున్నాను, మీరు కూడా రిలాక్స్డ్గా కూర్చోండి. ఇప్పుడు మాట్లాడుకుందామా? గుడిమాన్యంలో ఆదాయం వచ్చినా రైతులకు ఎందుకు అందలేదు? గుడిమాన్యం అంటే దేవుడికి సంబంధించింది, దాన్ని రైతులకు ఎందుకు ఇస్తాం? కావచ్చు, కానీ పంటలు పండక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే గుడిమాన్యంలో మిగిలిన ఆదాయం రైతులకు ఇవ్వచ్చన్న నియమం ఉంది. మర్చిపోయారా? తెలుసండి, కానీ 7 ఏళ్లుగా గుడిమాన్యం మీద ఆదాయమే లేదు, అన్నీ నష్టాలే. దేవుడు జాతరకు కూడా నా సొంత డబ్బులే ఖర్చు పెట్టాను. అదేంటండి, గత ఏడాది పంట బాగానే వచ్చింది కదా? నోరు మీద ఎదో తొత్తు కొడక. ఓసారి ఆదాయం వస్తే సరిపోద్దా? 5 ఏళ్ల నష్టం ఎవరు భరింతారు? నష్టం అని మీరంటున్నారు, కానీ దేవుడి మాన్యంలో ఆదాయం తగ్గుతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని తెలిసింది. అందుకే ఒక్కసారి కూర్చొని లెక్కలు తేల్చుకుందామా? చూడు పట్నం బాబు, కంప్యూటర్లో లెక్కలేయడానికి ఇవి నీ కంపెనీ లెక్కలు కాదు. నీ కంపెనీ చూసుకోవడం చేతకాక దేవాలా తీసి సొంత గూటుకు వచ్చినట్టున్నావు. నువ్వు ఏం చేస్తావులే గాని పోయేరే పని ఏదైనా చూసుకో. వెళ్ళు బాబు. నా పని నేను చూసుకుంటాను నీలకంఠం గారు, కానీ ప్రభుత్వం నుండి ప్రజలకు అందాల్సిన ఏ సహాయం సరిగ్గా అందకపోవడం, రైతు రుణాలన్నీ ప్రభుత్వం మాఫీ చేసిన పంట రుణాల పేరిట వాళ్ల ఖాతాల్లో వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయి. పంటల ఎరువులకి పురుగుల మందులకి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే మీరు దాన్ని మధ్యలోనే కాజేసి డబుల్ రేట్కి అమ్ముతున్నారు. పిల్లలు చదువుకునే స్కూల్స్లో వాళ్లకు అందాల్సిన పౌష్టికాహారం బదులు నాసిరకం సరుకులున్నాయి. వీటన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి. చెప్పిస్తాను. ఏమో అనుకున్నాను, మీ పాపాలన్నీ బయటికి లాగేశాడండి. మీ కుర్చీ లాగినప్పుడే అనుకున్నా మీ సర్పంచ్ పోస్టుకి ఎసరెట్టేశాడండి. అపహ, నన్ను లెక్కలు అడగడానికి ఈడెవడం? నేను బతుకున్నంతకాలం ఈ ఊరికి నేనే సర్పంచ్ని. ఆడిని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఆడిని వెనకేసుకొచ్చిన జనమే ఆడిని ఎంట పడి తరివేలా చేస్తానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.